స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతిమా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పలువురు విద్యార్థులు జాతీయ జెండా రంగులను పోలి ఉన్న దుస్తులు ధరించి సందడి చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమాన్ని గుర్తు చేశారు. ఆనాటి మహనీయుల త్యాగాలు మరువలేనివన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆ మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధుషా రెడ్డితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఊరువాడ మువ్వన్నెల రెపరెపలతో ఈరోజు దేశం అంతా కనువిందు చేస్తూ ఉంది. ఒక్కటే అనుకుంటున్నాం, స్వాతంత్ర్యం వచ్చింది. ఆగస్ట్ 15 మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తెల్ల దొరల నుంచి నల్ల దొరలకి మనకి స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పేసేసి మనం అనుకుంటూ ఉన్నాం. నిజమే, ఆ రోజు త్యాగధనులు ఏమి ఆశించారో అది సఫలీకృతం అయిందా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ కిందే ఉంది. యువతలో నుంచి చాలా మార్పు రావాలి. ఈ దేశం యొక్క ఆ రోజు బలిదానం చేసినటువంటి ఆ త్యాగధనుల యొక్క కోరికలేవో, దేశాన్ని వారు ఏ విధంగా ఊహించారో అది సాధించే వరకు కూడా బహుశా మనం ఇంకా నిజమైన స్వాతంత్ర్యం అని చెప్పేసి అనుకోకూడదు. కాబట్టి ఏంటంటే పిల్లలుగా మీరు చేయవలసింది ఏంటంటే ఒక మంచి ఆలోచన విధానాన్ని మీరు పెంపొందించాలి. ఈ దేశం గర్వించే బిడ్డలుగా మీరు తయారు కావాలి. ఈ దేశం గర్వించే లీడర్లుగా మీరు తయారు కావాలి. ఈ దేశం గర్వించే మేధావులుగా మీరు తయారు కావాలి. ఆ మేధో వలస అనేది కాకుండా ఈ దేశపు సంపదంతా కూడా, అదేవిధంగా ఈ దేశం మేధస్సంతా కూడా ఈ దేశానికే ఉపయోగపడాలి.